హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురమ్మ. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే మ్యాంగోస్తో అన్ని వెరైటీలు చేసేసుకోవాలి, లేకపోతే వచ్చే మ్యాంగో సీజన్ వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ తర్వాత ఈ మధ్యలో చూసామంటే మనకి చాలా బాధగా ఉంటుంది, అయ్యో ఈ రెసిపీ మనం చేసుకోలేదు అని. అలా కాకుండా మ్యాంగోస్తో అన్ని వెరైటీలు చేసేసుకోండి, అందులో ఈ పుడ్డింగ్ కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మ్యాంగో పుడ్డింగ్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుండగా 2 మ్యాంగోస్ తీసుకోవాలి. మీరు ఏ రకమైన మ్యాంగో అయినా తీసుకోవచ్చు. తీసుకొని పీల్ తీసేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పూరీలా చేసేసుకోవాలన్నమాట. కొన్ని మ్యాంగో పీసెస్ తీసుకొని పైన లేయర్లా వేసుకోవడానికి కూడా ఉంచుకోవచ్చు, మీకు మ్యాంగో పీసులు పుడ్డింగ్లో తినాలని ఉంటే. లేకపోతే అక్కర్లేదన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పూరీలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి అన్నమాట. ముందుగా ఆ పాలు మరగపెట్టుకున్నాం కదా, అందులోనే కొన్ని పాలు తీసుకొని చల్లారి పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఏ స్పూన్తో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో ఆ స్పూన్తోనే ఒక 5 స్పూన్లు షుగర్ తీసుకొని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మనం కలుపుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎంతో టైం పాలు మరగక్కర్లేదు, ఒక 2 మినిట్స్కి మరిగితే చాలు, థిక్నెస్ వచ్చేస్తుంది. ఈ థిక్నెస్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. చూడండి థిక్నెస్ మీకు ఎంత బాగా కనిపిస్తుందో. మా కిచెన్లోకి ఎండ కూడా ఎంత బాగా వస్తుందో, మార్నింగ్ ఇలా వస్తుంది, మనం వండుకున్న వాటి మీదకి డైరెక్ట్ పడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత అనమాట పక్కన పెట్టేసుకొని మ్యాంగో పూరీ చేసుకున్నాం కదా, అందులోకి మనం ఈ మిల్క్ కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా పాలు కలిపేటప్పుడు అక్కడక్కడ కొంచెం అంటుకుంటుంది కదా, ఆ లంప్స్ కూడా లేకుండా బాగా థిక్ పేస్ట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్కి ఎంత థిక్నెస్ ఉండాలో అలా అనమాట, అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ థిక్నెస్ మీకే తెలుస్తుందా. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మామూలుగా కట్ చేసేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్ కట్టర్లో వేసుకుంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కొంచెం మంది తినరు కదా, అంటే పిల్లలు అది తినరు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా ఈ కట్టర్లో వేయడం వల్ల చిన్న చిన్నగా అవ్వడం వల్ల తినేస్తారనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని ఒక లేయర్ ఈ మిల్క్ అంతా వేసేసుకోవాలి. మా విక్కీ మధ్యలో వచ్చి చేయి పెట్టి తింటున్నాడు. ఒక లేయర్ అంతా వేసేసుకున్న తర్వాత బ్రెడ్కి 4 వైపులా కట్ చేసేసి ఒక బ్రెడ్ పెట్టేసుకోవాలి. బ్రెడ్ పెట్టేసుకొని ఇంకో లేయర్ మనకు మిల్క్ వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిల్క్ని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో ఒకసారి గార్నిష్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇంకో బ్రెడ్ వేసుకొని మళ్ళీ సెకండ్ స్టెప్లా వేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఇంకో లేయర్ మిల్క్ మనం రెడీ చేసుకున్న మిల్క్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని 2 అవర్స్ ఫ్రీజ్ చేసేయాలన్నమాట. 2 అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, చూడడానికే కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసిన తర్వాత ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.